కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎక్కడెక్కడ ఉన్న వారికైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం కావడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ గోవిందరాజు 9703930797. తులారాశి జాతకులు ఆగస్టు మాసంలో 27వ తేదీ బుధవారం తిథి అండి. ఈ రోజున మహా అద్భుతం జరుగుతుంది. మీరు వింటుంది వాస్తవం. ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది. ఏం జరుగుతుంది, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, ఆ మహా అద్భుతం ఏమిటి అనే వివరాలు ఒక్కొక్కటిగా వివరంగా ఈ వీడియోలో చూసి విని తెలుసుకుందాము. వీడియో పూర్తిగా నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఈ రోజున అనుకూలత ఏర్పడబోతుంది. అంతేకాకుండా మీ ఖర్చులు, అవసరాలు ఏమైతే ఉన్నాయో అవి పూర్తిగా తీరిపోయే స్థితిగతులు కలుగుతున్నాయి. మీకు ఉన్న ఆలోచనలు అన్నీ కూడా ఈ రోజు అమలు చేయడం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు. మీరు చేసే పనుల్లో వేగం పుంజుకుంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా సమయానికే పూర్తి అవుతాయి. మంచి అవకాశాలు ఈ రోజున లభించే సూచన ఉంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ రోజున ఆ ప్రయత్నాల్లో అనుకూలత తెచ్చిపెడుతుంది. వ్యాపార విస్తరణ కోసం చేసే ఆలోచనలు, ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఉద్యోగం చేసే చోట సంతోషకర వాతావరణం ఉంటుంది. ఒత్తిడి, పని భారము తగ్గుతుంది. ఈ రోజు మీకు జీవిత భాగస్వామి ద్వారా, ప్రియమైన వారి ద్వారా, అలాగే కుటుంబ సభ్యుల ద్వారా ధనపరమైన, ఆస్తిపరమైన అంశాలు కలిసి వస్తాయి. ఆస్తి వ్యవహారాల్లో ఉన్న అనేక చిక్కులు, సమస్యలు, వివాదాలు ఇవన్నీ కూడా తీరిపోతాయని చెప్పక తప్పదు. ఒక అద్భుతం జరిగినట్లుగా ఈ సమస్యలు ఈ రోజున తీసిపెట్టినట్లుగా పోతాయి. అంతేకాకుండా గతంలో జరిగిన విషయాల గురించి ఈ రోజున బాగా చింతిస్తారు. కొన్ని విషయాలు తలచుకుని సంతోషపడతారు. మీ మనసులో ఉన్న విషయాలను మీ స్నేహితులతో పంచుకుని ఊరట పొందే ప్రయత్నం చేస్తారు. ఇక మరీ ముఖ్యంగా ఆశ్చర్యకరంగా మీ ప్రత్యర్థులు, మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు అనుకూలంగా మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. వారితో మీరు సంభాషించే సమయం అనేది మీకు ఏర్పడుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వారు మీకు సహాయ సహకారాలు అందిస్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మీరు ఏ పని చేస్తే ఆ పని మీకు అనుకూలంగా జరిగిపోతుంటుంది. ఇది మీకు ఆశ్చర్యాన్ని, అద్భుతాన్ని కలిగించి ఒక రకమైన ఉత్సాహాన్ని తెచ్చిపెడుతుంది. తద్వారా ఈ రోజు మొత్తం కూడా మీకు చాలా ఆనందంగా, నూతన ఉత్సాహంతో ఉంటారు. దైవ దర్శనాలతో, ఈ రోజున విహారయాత్రలతో, మరీ ముఖ్యంగా ఆధ్యాత్మిక సేవ, భక్తి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.